చాలా చక్కగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని విన్నారు కదా, ఇప్పుడు వచ్చి ఉన్నాడు. అనేకులు క్రీస్తు విరోధులు విజృంభిస్తూ ఉన్నారు. ఎంత చక్కగా దేవుని మాట మాట్లాడుతూ ఉంది. అనేకులు క్రీస్తు విరోధులు అయిపోయినారు ఈ రోజుల్లో. బైబిల్ పట్టుకున్నాడే క్రీస్తుకు విరోధి అయిపోయాడు ఈ రోజుల్లో. ఇక పట్టుకోనని పరిస్థితి ఏంటి? కాబట్టి క్రీస్తు విరోధులు ఈ కాలము ఎక్కువైపోయారు. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడు? చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది. 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. మనం గ్రహించలేకపోతున్నాం. లోకంలో ఉంది. లోకంలో అంటే శరీరంలో ఉంది, మనలో ఉంది. క్రీస్తు విరోధి ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం, మనలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శరీరధారి అయి ఉన్నాడు, అవయవాలుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శరీరానుసారమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాడు. లోకాశలతో ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉండేదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వాటిని బట్టి మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రభువుకు మనం విరోధంగా నడుచుకుంటున్నాం. వాడెక్కడో లేడు, మనమే, మనలోనే విరోధి ఉన్నాడు. ప్రభువుకు విరోధులు ఎక్కడో ఉన్నారు కాదు, ఇక్కడే ఉన్నాడు. ఎలా ఉంటూ ఉన్నాడు? కంటిన్యూషన్ చేద్దాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. ఈరోజు లోకానుసారంగా మాట్లాడితే, సేవకుడు కూడా లోకానుసారంగా మాట్లాడితే అందరూ బంధువులే, అందరూ స్నేహితులే, అందరూ మంచోళ్ళే. కానీ ఆత్మ సంబంధంగా మాట్లాడితే అందరికీ విరోధే. ఎందుకు? ఆత్మానుసారంగా మాట్లాడితే సత్యం పలకాలి, లోకానుసారంగా మాట్లాడితే అబద్ధం పలకాలి. ఏది తీయగుంటుంది? లోకమా సత్యమా? లోకం తీయగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది, కానీ సత్యము చేదుగా ఉంటుంది. అందుకే వాక్యం అంటుంది, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు తన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. అది మనం గ్రహించాలి. భ్రమపరిచే ఆత్మకు మనం ఓటేస్తాం ఎక్కువగా. సత్య సంబంధికి ఓటు వేయటానికి ఇష్టపడం. అంటే సత్య సంబంధి ప్రక్కన మనము నిలబడం. అపవాది మనకు అవసరం. ఎందుకంటే వాడు కడవరి గడియల్లో ఇంకా మోసం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి వేషధారణ కలిగి ఉన్నాడు. శరీర కార్యాలు నిండి ఉన్నాయి. శరీర కార్యాలకు బానిసైపోతున్నాడు మానవుడు. గలతీ 5:19 మేరకు స్పష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా మనలో, అవన్నీ క్రీస్తు విరోధే. వాడు ఎక్కడో ఉన్నాడు, ఎన్నబుడుతున్నాడు, ఆ దేశం నుంచి వస్తాడు, ఈ దేశం నుంచి కాదు, ఇక్కడే ఉన్నాడు. నట్టను వచ్చి కూర్చుంటున్నాడు, నట్టను నిలబడుకొని చెప్తూ ఉంటాడు. విరోధే. కారణం, వీళ్ళు సత్యం లేదు, వీడి విరోధే.
ఇది గ్రహించడంలే మానవుడు. చెప్పడం వస్తే చాలే అనుకుంటూ ఉంటారు. వాక్యం బల చెప్పినాడు, బా ఏమిటితో చెప్పినాడు? శరీరంతో చెప్పాడు, ఆత్మతో కాదు. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. మన మాటలు చాలా చక్కగా చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చూసారా? అనేకులు నా పేరిట వస్తారు. నేను యేసుప్రభు దగ్గర నుంచి వచ్చినానేమనుకుంటున్నావు? ఆయనే నన్ను పంపించాడు. అబ్బా, చూడు ఎంత వేషధారణ ఈ రోజుల్లో. పెద్ద పెద్ద సభలు ఏర్పాటవుతాయి, ఆయన పంపాడు కాబట్టి. సైతాన్ చేయదా? సభలు బ్రహ్మాండంగా చేస్తుంది, ఇంకా అద్భుతంగా చేస్తుంది, కళ్ళకు ఇంపుగా చేస్తుంది, ఆనందంగా చేస్తుంది. కానీ యేసుప్రభు పంపితే ఆ సభ ఎలా ఉంటుంది? స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఇహలోక అందం అక్కడ ఉండదు, అది సత్యమైనదిగా ఉంటుంది. కాబట్టి నా పేరు చెప్పి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పేరు చెప్పి ఏమేం కూడికలు పెడుతుంటారు ఈ కాలం. స్వస్థత కూటాలు, అంటే ఆయన ప్రభు పంపింది స్వస్థపరచడానికే, ఇంకా వేరే పనిలే ఆయనకు. సాక్ష్యం చెప్పు, ఈయన ప్రార్థన చేస్తే ఈయన బాగైనాడు. చూడు ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి క్రీస్తు విరోధి వస్తాడు అన్న సత్యము మీకు తెలుసు. వచ్చే ఉన్నారు, అనేకులు నా పేరిట వచ్చారు. వీళ్ళంతా క్రీస్తు విరోధులే. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు మనతో. వీళ్ళంతా విరోధులే, ఇది నువ్వు గ్రహించాలి అంటున్నాడు, ఇది నువ్వు తెలుసుకోవాలి. అందుకే చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలిసి కొనిరి. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. తూదా అనేవాడు, వాడు యేసుప్రభు కాదు, తూదా అనేవాడు గొప్పవాడు, బలాఢ్యుడు, నేనే దేవుని అని చెప్పుకోగలిగిన వాడు. ఈరోజు చాలామంది సెంటర్లో ఇక్కడ నిలబడి నేను ప్రార్థన చేసిన, నేను స్వస్థపరిచిన, నేను చేసిన, నేను అనే పదానికి బానిసలైపోయారు. ఎవరు వారు? క్రీస్తు విరోధులు, క్రీస్తుకు లోబడిన వారు కారు. నేనే అనే హక్కు నీకు నాకు లేదు కదా. ఎందుకు? విలువ పెట్టి కొనబడిన వారం మనమంతా. ఆయనే సమస్తము, ఆయన మాత్రమే. మనం ఎట్లయితాం? ఈరోజు నేనే అనే పదముతో ఏమైపోతున్నావు? నీవు క్రీస్తుకు విరోధి అయిపోతున్నావు, నరకానికి సిద్ధమైపోతున్నావు. బైబిల్ చేతిలోనే ఉంటుంది, సువార్త చేస్తూనే ఉంటావు, లెక్చర్ కొడుతూనే ఉంటావు. ఎక్కడికి వెళ్తుంటావు? నరకానికి వెళ్తుంటావు. ఇది వాస్తవం, ఇది మనం గ్రహించాలి. ఇది గ్రహించకనే తూదాలాగా మనము మరణానికి సిద్ధమవుతున్నాం. విశ్వాసంలో మనం చెప్పుకుంటాం, ప్రభుని అంగీకరించినామని చెప్పుకుంటాం, నీళ్ళలో మునిగి తేలినామని చెప్పుకుంటాం. కానీ ఆయన పరిశుద్ధతలో మనకు పాలే లేదు.
ఇక మనం ఆయన బిడ్డలం ఎలా అవుతాం? ఆయనకు విరోధులం అవుతాం. ఆయన పేరు చెప్పుకుంటాం, ఆయన పేరుతోనే మనం మాట్లాడతాం, కానీ ఆయనకు విరోధంగా జీవిస్తాం. ఎవరు వారు? క్రీస్తు విరోధులు. గనుక ఆ విరోధత్వం నుంచి మనం విడుదల కావాలి. ఆ విరోధితనం మనలో ఉండకూడదు. అందుకే వాక్యం సెలవిస్తున్నమాట, మొట్టమొదట భ్రష్టత్వము సంభవిస్తుంది అన్నాడు. ఈరోజు అదే చూస్తున్నాం కళ్ళతో. చూడండి దయచేసి తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ నీకు తెలియడంలే. మరి నాలో పాపం ఉందే, నేను వేషధారణ చేస్తున్నానే, నేను యేసు ప్రభుకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నానే, నేను క్రీస్తు విరోధిని కాదా? నీ భ్రష్టత్వం బయట పడాలి కదా. ఎందుకు తెలుసుకోలేకపోతున్నా? ఆ బట్టలు ప్లే చేస్తుంటాం, ఏం కనపడకూడదు, మనం కెమఫ్లైజ్ చేసి పారేస్తామంతా. ఏమైనా యుద్ధాలలో కెమఫ్లైజ్ చేసుకుంటారు సైనికులు, శత్రువు మనల్ని కనుక్కోకూడదని. కానీ ఇక్కడ ప్రభువు దగ్గర మనం కెమఫ్లైజ్ చేసుకుంటే ఏం ప్రయోజనం? ఆయన కనుక్కోలేడా మనల్ని? ఎవరు నువ్వు? క్రీస్తు విరోధివి. కాబట్టి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ప్రాచీన జీవితం. ఆ గుడ్డివాడు ఏం చేశాడు? తన పాత బ్రతుకును తీసి పారేశాడు, క్రొత్త బ్రతుకు కొరకు పరిగెత్తాడు. నువ్వు నేను అలా పరిగెత్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఎక్కడున్నాడు విరోధి? ఫారిన్లో ఉన్నాడా? పాలస్తీనాలో ఉన్నాడా? గాజాలో ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు, నీలోనే, నువ్వే. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆలోచించు. అందుకే అంటున్నాడు, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 4వ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించచ్చు దానినంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయగుడ్డి. ఎవడు కనుక్కోలేకున్నాడు ఇప్పుడు. ఎవడు పరిశుద్ధుడు, ఎవడు దుర్మార్గుడు? ఏమి లే, పులిపీఠం ఎక్కి చెప్తే అయిపోయా, మనోడు పరిశుద్ధుడే. వీడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. గ్రహించాలి మనం. ఎక్కడున్నాడు క్రీస్తు విరోధి? పులిపీఠం మీద కూర్చోన్నాడట. ఎక్కడున్నాడు? దేవుని మందిరంలోనే ఉన్నాడట. ఎక్కడున్నాడు? నీలో బలిపీఠం వేసుకో ఉన్నాడట. ఇది మనం గ్రహించలేకపోతున్నామే. ఎప్పుడు గ్రహిస్తాం ఇది? కాబట్టి విరోధి ఎక్కడున్నాడు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఎక్కడున్నాడు? ఆ విరోధిని మనం గుర్తించడం నేర్చుకోవాలి. ఆ విరోధి మనలో నుంచి దూరం కావాలి. మనమే విరోధులము, మనము దూరం కావాలి. దేవుని ఆత్మవశము అయ్యి ఆత్మానుసారంగా దేవుని సన్నిధికి చేరాలి. మనం పరిశుద్ధతను అపేక్షించే వారంగా ఉండాలి. ఆత్మ ఫలములు మనలో కలగాలి. ఇంకా శరీర క్రియలతోనే మనం జీవిస్తూ ఇంకా దేవుడు 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 అంటూ ఏం చేస్తున్నాం? మనము
దేవుని గ్రహించలేకపోతున్నాం. దేవుని గ్రహించడానికి సిద్ధపడాలి. ఈ మాటలు విన్న తర్వాతనైనా ఆ గ్రహింపు మనకు రావాలి. చూడండి, మత్తయి సువార్త 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. తెలుసుకోవాలి. ఈరోజు ఎంతమంది అండి ఈ రీతిగా తన బ్రతుకులు అనుభవిస్తూ ఉన్నారు? ఇక్కడే ఉంటారు. ఏముంటుంది లోపల? నాశనపుత్రుడు. ఏముంటుంది? వేషధారణ. ఏముంటుంది? భయంకరమైనటువంటి చీకటి జీవితం. బోధిస్తూ ఉంటాడు. విశ్వాసులు సైతం అవతలను ప్రశ్నిస్తారు. ప్రభు నమ్మేవా? నువ్వు ప్రభుని నమ్మేవా? నీ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నాడండి విరోధి? ఫారిన్లో ఉన్నాడా? పాకిస్తాన్లో ఉన్నాడా? చైనాలో ఉన్నాడా? ఎక్కడ? ఢిల్లీలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. యు ఆర్ ద ఎనిమీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తుకు విరోధంగా నువ్వు జీవిస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరచుకోవద్దు. క్రీస్తుకు విరోధమైనటువంటి జీవితాలు ఎలా ఉంటాయి? బొమ్మ లాంటి జీవితాలు. ఏం కోరుతావు నువ్వు? బంగారు కోరుతావా? కోరుతావు. వెండి కోరుతావా? కోరుతావు. ఇత్తడి కోరుతావా? కోరుతావు. ఇనుము మట్టిని కోరుతావా? కోరుతావు. చెప్పు, నీలో లేదేమో ఈ గుణం? ఈ గుణము నీలో లేకపోతే క్రీస్తుకు సన్నిహితునివైతావు. క్రీస్తులో నీవు నిజంగా జీవించడానికి ఇష్టపడతావు. ఇవన్నీ నీలో ఉన్నాయి. ఆలోచించుకో ఒకసారి. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. మన వాక్యము చక్కగా చదివేది నేర్చుకోవాలా, వాక్యంలో మనము అర్థం చేసుకునేది నేర్చుకోవాలా, వాక్యానుసారమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని అనుభవించేది నేర్చుకోవాలా. క్రీస్తుకు విరోధంగా మనం మాట్లాడితే ఏం ప్రయోజనం? తెలివిపరులం మనం చాలా. వాస్తవానికి అంత తెలివి నాకు లేదు చెప్పాలంటే. అందుకే నేను కింద పడుతూ ఉంటా, బోల్టా పడుతూ ఉంటా, ఎక్కువ మాట్లాడలేను, యుక్తిగా మాట్లాడలేకపోతుంటా. మన జీవితంలో ఈ మార్పు రావాలా. ఎవడు క్రీస్తు విరోధి? గనుక మన బ్రతుకును మనము సరిచేసుకోవాలి. దేవుడు అందరినీ చూస్తూ ఉంటాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, అందరినీ ఎలా చూస్తున్నాడు ఆయన? చూద్దాం. కీర్తనలు 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. కాబట్టి రాజులారా వివేకులై ఉండడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజులతో. దరిద్రులతో మాట్లాడలే. నేను రాజును, నేను పాస్టర్ను, నేను సేవకుని కదా, నేను విశ్వాసిని, నీతో మాట్లాడుతున్నాడు. కారణం, రాజులైన యాజక సమూహాన్ని నేను తయారు చేశాడు కదా. రాజులారా ఏమంట? వివేకులై ఉండేది నేర్చుకో. ఎందుకని? పరిపాలించాలి కదా, ప్రజలను ఏలాలి కదా. ఆదామే తప్పిపోయినాడు, నువ్వెలా పరిశుద్ధిని అవుతావు?
ఆ ఆధిక్యత ఆదాంకి ఇచ్చాడు ఆ రోజు. మొత్తం సృష్టిని ఎంత పాలించన్నాడు. ఎక్కడ పాలిస్తున్నాం? సృష్టికి లోబడుతున్నాం మనం. డబ్బుకు లోబడతాం, ఆస్తికి అంతస్తుకు లోబడతాం, రంగులకు లోబడతాం, అందచందాలకు లోబడతాం. ఇతరులు బాగుంటే మనం ఓర్వలేం. ఏంటి మన బ్రతుకు? ఎక్కడున్నాడు వాడు? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. అందుకే నువ్వు రాజువు కావచ్చు, నువ్వు నాయకునివి కావచ్చు, నువ్వు గొప్ప షావుకారివి కావచ్చు, నువ్వు పెద్ద అధికారివి కావచ్చు, దేవుని బోధన వినడం నేర్చుకో. దేవుడు ఏం చెప్తున్నాడు? దావీదు మహారాజు విన్నాడు, రాజుగా జీవించాడు. దావీదు మహారాజు బోధన విన్నాడు, గొల్యాతును చంపేశాడు. దావీదు మహారాజు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు మహారాజు దేవుడు చెప్పినట్లు నడుచుకున్నాడు, దేవునికి సన్నిహితుడయ్యాడు. అందుకే దేవుడు ఆయనకు ఒక బిరుదిచ్చాడు, దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు. నన్ను అన్నాడా? కారణం మనం విరోధంగా జీవిస్తున్నాం. ఎక్కడో ఉన్నాడు అనుకుంటుంటాం కదా, విరోధి. అందుకే వాక్యం ఏమంటుంది? ఎక్కడో లేడురా, ఒక్కడు కాదు, అందరూ ఉన్నారు మీలో అంటున్నాడు దేవుడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఎందుకు మనకు ఆ పరిశుద్ధత లేదు? ఎందుకు మనకు ఆ తగ్గింపు లేదు? కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని మనము సరిచేసుకోవాలి. దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణికేది నేర్చుకో, విర్రవిగాకు అంటున్నాడు దేవుడు. వాక్యం చెప్తా ఉంది 11వ వచనంలో ఏమంటుంది? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి ఏమవుతారు? నశిస్తారు. అంటే నాశనానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఈ మాటలు ఎందుకు అర్థం కావు మనకు? ఏం చదువుతున్నాం మనం? బైబిల్ గ్రహించాలి. మనం విరోధులంగా జీవిస్తూ ఉన్నాం. మనం ఎక్కడి నుంచో రాడువాడు, నువ్వే విరోధి అయిపోయావు. బైబిల్ పట్టుకున్నావు, నమ్మినానన్నావు, ఏమైపోయావు? నువ్వు క్రీస్తుకు విరోధంగా జీవిస్తూ ఉన్నావు. సత్యం నీలో లేదు, వేషధారణ నీలో ఉంది, విరోధివి. వాక్యం చెప్తా ఉంది, నేను కాదు. ఎందుకు మనల్ని మనం సరి చేసుకోకూడదు? ఎందుకు పవిత్రంగా జీవించడానికి ప్రయాసపడకూడదు? మనం ప్రభువుని అంగీకరిస్తే ప్రభు మనస్సు మనకు కావాలి. ప్రభువుని అంగీకరిస్తే ప్రభు నడక మనం నడవాలి. బోధకులం కాదు మనం, ఆయనది బోధ, ఆయన మన బోధకుడు. ఈరోజు పాస్టర్లమని సేవకులమని విర్రవీగడం ఏం ప్రయోజనం? కాబట్టి మన బ్రతుకును మనము మర్చిపోకూడదు. ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా ఏమవుతారు? ధన్యులవుతారు. చూద్దాం, ఆ మాటను కంటిన్యూ చేద్దాం. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో, ఆయనకు లోబడతావో, ఆయన ప్రకారం నడుచుకుంటావో, ఆయన మాట ప్రకారం జీవిస్తావో, ఆశీర్వదించబడతావు. ఇది కావాలి దేవుడు.
అలా లేకుండా మనకన్నీ తెలుసు, మనకన్నీ బాగా తెలుసు. చాలామంది మధ్యలో కథ నేను చాలా వదిలిపెట్టేసిన, ఎందుకంటే అది ఎంత పెద్ద చరిత్ర, ఊరికే టైం వేస్ట్ అవుతుంది. మంది మనం సరి చేసుకోవాలని నా ఆశ. మన బ్రతుకులు సరి చేసుకోవాలి. గనుక ప్రభువులో మనం కొనసాగటానికి మనం ఏం కావాలి? సిద్ధపడాలి. గడగడ వనకడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో, విర్రవీగడం కాదు. గడగడ వనకాలి. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ఏమన్నాడు? ఇదిగో కడవరి గడియ వచ్చేసింది. క్రీస్తు విరోధి వచ్చేసాడు. ఎంతమంది? అనేకులు క్రీస్తు విరోధులు అయిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఏడాడా? ప్రతి చోట ఉండారు. ఇప్పుడు ఏడలేరు. లోబడుతున్నామా మనం అసలు దేవుని మాటకు? మాకన్నీ తెలుసు. ఏం తెలుసు? నరకానికి పోయేది తెలుసు, పరలోకానికి పోయేది మాత్రం మనకు తెలియదు. ఎప్పుడైతే నీ మనస్సులో నాకు అన్నీ తెలుసు అనుకున్నావో, యు ఆర్ రెడీ ఫర్ హెల్. నాట్ హెవెన్. కాబట్టి మన బ్రతుకును మనం 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 చేతులారా ఏం చేసుకుంటున్నాము? కోల్పోతున్నాం. అందుకే ఈ రోజుల్లో నేను అనే స్వభావానికి ఫుల్ స్టాప్ పెట్టు అంటున్నాడు దేవుడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8-9 వచనాలు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఎవరంటున్నారు? నేను పాస్టర్ అని అనుకోవడంలే మనిషి. కనీసం నేను సేవకుని కూడా అన్నారు. ఇప్పుడు నేను పాస్టర్ను అంటారు. సేవకుడు అంటే వేరు, అర్థం భావం వేరు. పాస్ట్ బోధకుడు. ఎంత స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు స్వయాన మనతో మాట్లాడుతున్నాడు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టొద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అందరికంటే గొప్పవాడు పైన ఉంటాడు. వాడు పరిచారకుడిగా ఉంటాడా? ఈ లోకంలో ఉన్నాడా? అట్లా ఎంత వేషధారణ కలిగి ఉన్నాం మనం. ఎక్కడున్నాడు విరోధి? బీయింగ్ యు ఆర్ ద యాంటీ క్రైస్ట్. నీకు నువ్వే విరోధి అయిపోయావు దేవునికి. ఎక్కడో లేడు. అందుకే ఒక్కడు అని చెప్పలేడా, అందరూ అంటున్నాడు. కొల్లలుగా తయారైపోయినారు అంటున్నాడు వాక్యంలో. కాబట్టి మనలో మార్పు రావాలి. అప్పుడే మనం క్రీస్తు బిడలమవుతాం, క్రీస్తు చెంత చేరుతాం, క్రీస్తు చెప్పినట్లు మనం వింటాం, క్రీస్తు అనే బండ్లపైన మనం కట్టబెడతాం. క్రీస్తునందు పరలోకం చేరటానికి సిద్ధమవుతాం. అలా సిద్ధమైతేనే ఆ బలలో పాలు పొందాలి. ఎందుకంటే బల్ల ఆయనది, మన అబ్బ సొత్తు కాదు కదా. అది ఆయన శరీరం, ఆయన రక్తం. అది నేను ఆ శరీరం కాదు. అది
ఆయన శరీరము, ఆయన రక్తము నువ్వు తీసుకోవాలి అంటే ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. అప్పుడే ఆయన బిడ్డలం మనం. లేకుంటే క్రీస్తుకు విరోధులమే. గనుక అట్టి విరోధం నుంచి మనం వేరుపడి మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకొని ప్రభు యొక్క మాటకు మనం విధేయులమై గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో ఆయన బిడలంగా, ఆయన రాజ్యవాసులంగా సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.